హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు హేట్ స్టోరీ 2 మూవీ స్టోరీతో వచ్చేసాను. హేట్ స్టోరీ సిరీస్ లో వచ్చిన సెకండ్ పార్ట్ ఇది. హేట్ స్టోరీ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గనక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే యాజ్ యూజువల్ ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్ మీ బిగిన్ ద సినీ ప్రియుడు షో. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి శ్మశానం. నిర్మానుషంగా అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకతను ఫుల్లుగా మందు కొట్టి తన భార్య సమాధి దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఎంతలో సడన్ గా డడడం అనే సౌండ్ చాగుతుంది. ముసలోడికి దెబ్బకు గుండెగినంత పనవుతుంది. డ్రింక్ చేసి ఉన్నాడు కదా, కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ సౌండ్ వచ్చిన వైపు అడుగులు వేస్తాడు. మళ్ళీ సడన్ గా డడడమనే సౌండ్ ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఆ సౌండ్ భూమిలో నుండి వస్తుండటంతో అక్కడ తవ్వుతాడు. ఒక శవపేటిక బయటపడుతుంది. అందులో నుండి ఆగకుండా సౌండ్ వస్తూనే ఉంటుంది. దాంతో భయంగానే దాన్ని ఓపెన్ చేస్తాడు. దట్స్ ఇట్. అందులో ఒక అమ్మాయి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని పెట్టెలో నుండి పైకి లేస్తుంది. తనే సోనారిక, మన కథలో మెయిన్ క్యారెక్టర్. అసలు ఎవరు ఈ సోనారిక? ఎవరు తనను బతికొండగానే ఎలా పూట్ చేశారో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. మందార్ మాత్రే, డేంజరస్, నటోరియస్, పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ముంబై. ఒకప్పుడు సోనారిక తండ్రి మందార్ మాత్రే దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. అయితే సోనారిక తండ్రి తన టీనేజ్ వయసులో ఉన్నప్పుడే చనిపోతాడు. దాంతో మందార్ మాత్రే సోనారికకు గార్డియన్ గా మారతాడు. కానీ మందార్ మాత్రే గార్డియన్ గా మారడానికి కారణం తన దగ్గర పనిచేస్తున్న వాడి కూతురు అని బాధ్యతతో కాదు, సోనారిక అందానికి ముగ్ధుడై. అలా సోనారిక లైఫ్ తన తండ్రి చనిపోయిన తర్వాత తన ప్రమేయం లేకుండానే పూర్తిగా మందార్ మాత్రే చేతుల్లోకి వెళ్ళిపోతుంది. లెగవమంటే లెగవాలి, కూర్చోమంటే కూర్చోవాలి అనేంతలా మందార్ మాత్రే సోనారికను భయపెట్టి తన గ్రిప్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత మెల్లగా సోనారికను తన మిస్టరస్ గా మార్చేసుకుంటాడు. అంటే తన ఉంపుడు గత్తెగా మార్చుకుంటాడు. సోనారికకు ఇదంతా ఇష్టం లేకపోయినా అడ్డు చెప్పలేని, ఎదిరించలేని పరిస్థితి. మందార్ మాత్రేకు పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు. సో భార్యకు, అపోజిషన్ కు, మీడియాకు తెలియకుండా సోనారికను తన గెస్ట్ హౌస్ లో ఉంచి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పాలిటిక్స్ లో ప్రెషర్ ఎక్కువైనప్పుడల్లా గెస్ట్ హౌస్ కు రావడం, ప్రెషర్ తగ్గేదాకా తొక్కుడు బెల్ల ఆడేసి వెళ్లడం. వీడికి తొక్కుడు బెల్ల ఆడటానికి టైం అంటూ ఉండదు. తన ప్రోగ్రామ్స్ మధ్య చిన్న గ్యాప్ దొరికితే చాలు డ్రైవర్ను గెస్ట్ హౌస్ వైపు తిప్పమంటాడు. ఆ టైంలో సోనారిక ఒకవేళ బయటున్న క్లాస్ రూమ్ లో ఉన్న ఫోన్ వచ్చిందంటే మారు మాట్లాడకుండా అన్నింటినీ ఉన్న పలానా వదిలేసి గెస్ట్ హౌస్ కు చేరాల్సిందే. అంతలా మందార్ మాత్రే సోనారికను తన పంజరంలో బందీగా మారుస్తాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తన కోరికలు తీర్చుకునే బానిసను చేసుకుంటాడు. అది సోనారిక లైఫ్. రెక్కలు ఉన్నా కానీ స్వేచ్ఛగా ఎగరలేని పరిస్థితి. ఇలా ఎటువంటి హోపు లేకుండా సాగిపోతున్న తన జీవితంలోకి అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు. అక్షయ్ తనలాగా ఫోటోగ్రఫీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తన క్లాస్ రూమ్లోనే జాయిన్ అయిన స్టూడెంట్. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి ఫోటోగ్రఫీ మీద అసైన్మెంట్ చేస్తూ క్లాస్ రూమ్లో బయట రోజు కలుస్తూ ఉంటారు. అలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. అటు నుండి ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఏర్పడతాయి. అక్షయ్ తన ఫీలింగ్స్ను బయట పెట్టేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. బట్ సోనారిక మాత్రం తన ఫీలింగ్స్ను బయటికి రానివ్వదు. అయితే వన్ డే మందార్ మాత్రే ప్రెషర్ ఎక్కువయ్యి తొక్కుడు బెల్లాడేందుకు మార్నింగ్ టైంలోనే సోనారికకు కాల్ చేస్తాడు. బట్ అక్షయ్తో మాటల్లో మునిగిపోయిన సోనారిక ఫోన్ చూసుకోదు. మందార్ మాత్రే ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. ఎప్పుడు కాల్ చేసినా భయంతో టక్కున ఒక్క రింగ్కే ఫోన్ ఎత్తేది. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మందార్ మాత్రేకు డౌట్ వస్తుంది. నైట్ సోనారిక వచ్చేదాకా గెస్ట్ హౌస్ లోనే కూర్చుంటాడు. రాగానే తన ఆవేశం మొత్తాన్ని చూపించి సోనారికను చంపినంత పని చేస్తాడు. ఎక్కడెక్కడ తిరిగింది, ఎవడితో ఉన్నదో చెప్పమంటాడు. సోనారిక మాత్రం నిజం చెప్పకుండా ఏవేవో కారణాలు చెప్తుంది. దాంతో మందార్ మాత్రే సోనారిక ఎక్కడకు వెళ్ళినా గమనించమని ఇద్దరు మనుషులను పెడతాడు.
సోనారిక అక్షయ్ను కలుస్తున్నానని మందార్ మాత్రేకు తెలిస్తే డెఫినెట్గా అక్షయ్ను చంపేస్తాడని కలవటం మానేస్తుంది. క్లాసుకు కూడా వెళ్లడం మానేస్తుంది. అక్షయ్ ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వదు. అయితే అక్షయ్ చిన్న గేమ్ ప్లే చేసి సోనారికను కలుస్తాడు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో చెప్పమంటాడు. సమాధానం చెప్పకుండా సోనారిక వెళ్లబోతున్న చెయ్యి పట్టుకొని వదలకుండా మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. దాంతో సోనారిక ఇప్పటి వరకు ఎవరితో చెప్పుకొని లోపల ఉన్న తన బాధను మొత్తం అక్షయ్ ముందు బయట పెట్టేస్తుంది. అది విని అక్షయ్ సోనారిక ఎలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉందో తెలుసుకుంటాడు. బట్ మందార్ మాత్రేని మాత్రం చాలా లైట్గా తీసుకుంటాడు. మందార్ మాత్రేకు తెలియకుండా ఇద్దరం కలిసి దూరంగా వేరే సిటీకి వెళ్ళిపోదామని సోనారికను కన్విన్స్ చేస్తాడు. మందార్ మాత్రే ఎంత దుర్మార్గుడో ఏం చెయ్యగలడో తెలిసినా అక్షయ్ మీద తనకు ఏర్పడిన ఫీలింగ్స్ దాని మీద నుండి దృష్టి మరల్చేలా చేస్తాయి. దాంతో ఇద్దరూ ఎవరికూ తెలియకుండా మందార్ మాత్రేకు దూరంగా గోవాకు వెళ్ళిపోతారు. విషయం మందార్ మాత్రేకు తెలుస్తుంది. ఎప్పటి వరకు సోనారికను తనకు మాత్రమే చెందిన వస్తువుగా చూశాడు మందార్ మాత్రే. ఆ వస్తువు తన చేతి నుండి వేరేవాడి చేతికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. వారి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇక్కడ సోనారికకు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ స్వేచ్ఛ లభించినట్లవుతుంది. తన గత జీవితం నుండి మందార్ మాత్రే నుండి నెమ్మదిగా బయటపడుతుంది. ఇక లవ్ బర్డ్స్ ఇద్దరు ఫుల్ జోష్లోకి వెళ్తారు. పైగా అది గోవా కూడా కావడంతో బీచ్లు, రోడ్డులు, రెస్టారెంట్లు, రిసార్టులు ఎక్కడ చూసినా వీరే. ఫుల్ ఆఫ్ రొమాన్స్. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా ఏకమైపోతారు. అలా వీరి లవ్ అండ్ రొమాంటిక్ లైఫ్ 3 విస్కీలు 6 సోడాల్లాగా బ్రేకులు లేకుండా పొంగుతూనే ఉంటుంది. కొన్ని నెలలు గడుస్తాయి. వన్ ఫైన్ డే అక్షయ్ సోనారికకు రింగు తొడిగి ప్రపోజ్ చేస్తాడు. విల్ యూ మ్యారీ మీ అని. సోనారిక ఎంతో సంతోషంగా ఒప్పుకుంటుంది. అయితే ఆ సంతోషం తీవ్ర విషాదంగా మారడానికి ఎంతో టైం పట్టదో. ఫైనల్లీ మందార్ మాత్రే వీరిని రీచ్ అవుతాడు. వెతికి దొరికాక తనలో ఉన్న రాక్షసత్వం మొత్తాన్ని బయటికి తెస్తాడు. సోనారిక కళ్ళ ముందే అక్షయ్ను కొట్టి కాళ్ళు చేతులు విరిగిపోయేలా, శరీరంలో ఉన్న మొత్తం ఎముకలు చిట్లిపోయేలా, రక్తం మొత్తం కారిపోయేలా చిత్రవద చేస్తాడు. అది చూసి సోనారిక ఆపండి అంటూ గింజుకొని వెక్కి ఏడ్చి స్పృహ కోల్పోతుంది. తను కళ్ళు తెరిచేసరికి కొన ప్రాణంలో ఉన్న అక్షయ్ను కారులో కూర్చోపెట్టి కట్టేసి నీళ్ళలోకి తోసేస్తారు. సోనారిక ఇంకెప్పుడు అతనిని కలవను, జీవితం మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తా, అక్షయ్ను కాపాడమని మందార్ మాత్రేను అడుక్కుంటుంది. అక్కడే ఉన్న మందార్ మాత్రే అనుచరుల మొత్తాన్ని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడుతుంది అక్షయ్ను కాపాడమని. బట్ ఎవరూ రియాక్ట్ కారు. అంతా నవ్వుతూ చూస్తూ ఉంటారు. కారు మెల్లగా నీళ్ళలోకి మునిగిపోతుంది. అయినా మందార్ మాత్రే కోపం అక్కడితో తగ్గదు. తనను కాదని వెళ్ళిన దాన్ని బ్రతకనివ్వకూడదు అనుకుంటాడు. సోనారికను శ్మశానానికి తీసుకువెళ్ళి బతికొండగానే శవపేటికలో పెట్టి చిత్రవదకు గురై చావాలని పూడ్చేసి వెళ్ళిపోతాడు. అయితే సోనారిక బతికి బయటపడుతుంది. కానీ తన కళ్ళ ముందే మెదులుతున్న అతి భయంకరమైన దృశ్యాలు తనలోని ఫిజికల్ ఎమోషనల్ బ్యాలెన్స్ను కంప్లీట్గా చేయించేస్తాయి. తన బ్రెయిన్ కేవలం 2 రకాలుగా మాత్రమే ఆలోచిస్తుంది. ఒకవైపు చనిపోయిన అక్షయ్ను హెల్యూజినేట్ చేసుకుంటూ అది తలుచుకొని కుమిలి ఏడవటం, మరొక వైపు మందార్ మాత్రే వాడి అనుచరులను తలుచుకొని విపరీతమైన ఉద్వేగం, పట్టరాని కోపం. అణువణువు, నరం కణంలో నుండి వచ్చిన ప్రతీకారం అతి భయంకరం. తన చేతులు కత్తులు, గన్నులు, మారణాయుధాలు పట్టుకునేందుకు ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి. తన ఆలోచనలు శత్రువుల దారుణ చావులను ప్రేరేపిస్తూ ఉంటాయి. మందార్ మాత్రే గురించి, తన అనుచర గణం గురించి సోనారిక కంటే ఎక్కువ ఎవరికీ తెలియదో. వేట మొదలెడుతుంది. అనుచర గణంలోని ఒకడిని అర్ధరాత్రి నడి రోడ్డుపై పెట్రోల్ పోసి కాల్చి బూడిద చేస్తుంది. అప్పటికి మందార్ మాత్రేకు సోనారిక బతికుందనే విషయం తెలుస్తుంది. బట్ చాలా లైట్గా తీసుకుంటాడు. దానికంత సీన్ లేదు, వాడేదో తాగి పడిపోయి తన చేతికి చిక్కాడని. అయితే సోనారిక మరొకడికి బెర్త్ కన్ఫర్మ్ చేస్తుంది. సిలిండర్ పైపు నోట్లో కుక్కి గ్యాస్ పీల్చి చచ్చేలా చేస్తుంది. వాడి శవాన్ని చూసిన మందార్ మాత్రే అప్పుడు రియలైజ్ అవుతాడు, సోనారిక తాను ఇంతకు ముందు భయపెట్టిన అమ్మాయి కాదని.
మ్యాటర్ ఇంకాస్త సీరియస్ అయ్యే లోపు సోనారికాను ఎలాగైనా పట్టుకోమని తన మనుషులతో పాటు పోలీసులను కూడా పురమాయిస్తాడు. కానీ ఇక్కడ సోనారిక మందార్ మాత్రే తనపై చేసిన అఘాయిత్యాల గురించి, అక్షయ్ను చంపిన దాని గురించి ఇన్ఫర్మేషన్ను, కొంత ఎవిడెన్స్ను మీడియాకు, పోలీసులకు లీక్ చేస్తుంది. పోలీసులను కంట్రోల్లో పెట్టిన మీడియా కంట్రోల్ కాదు కదా. దాంతో మనోడి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మీడియాతో పాటు అపోజిషన్ కూడా ఏకి పారేస్తాయి. హైకమాండ్ నుండి వార్నింగ్ కాల్స్ వస్తాయి. దాంతో మందార్ మాత్రే సోనారికాను పట్టుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలు మొత్తాన్ని ప్రయోగిస్తాడు. సక్సెస్ అయితే అవుతాడు, బట్ పూర్తిగా కాదు. సోనారికాను పట్టుకున్నా చంపలేడు. ఎందుకంటే ఈ వేడిలో కనుక సోనారికాను చంపితే వ్యవహారం మొత్తం తన మెడకే చుట్టుకుంటుందని. అందుకే తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమయ్యేలా అవి సోనారికపై నెట్టమని పోలీసులకు అప్పచెప్తాడు. బట్ సోనారికాను ఎంత టార్చర్ చేసినా ఆ నేరాలు తానే చేసిందని ఒప్పించడం వారికి సాధ్యం కాదు. పైగా వారికి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. తర్వాత తన కేసును మొదటి నుండి ఫాలో అవుతున్న ఒక మంచి పోలీసు సహాయంతో అక్కడి నుండి తప్పించుకుంటుంది. అది తెలిసి జీవితంలో ఫస్ట్ టైం మందార్ మాత్రేకు చావు భయం మొదలవుతుంది. దొరికినప్పుడే చంపేస్తే బాగుండేది కదా అనుకుంటాడు. క్షణ క్షణానికి భయం పెరిగిపోతుంది. అన్ని విధాలుగా తన సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తాడు. అయినా భయం తగ్గదు. బయటికెళ్లాలంటే భయం, కారు దిగాలంటే భయం, జనాల్లోకెళ్లాలంటే ఇంకా భయం, గాలి గట్టిగా వీచినా భయం, ఎవరిని చూసినా భయం భయం. ఎవరి ద్వారా, ఎవరి సహాయంతో తనను వచ్చి చంపుతుందేమోనని. చావు కల మొహంలో స్పష్టంగా కనబడుతుంది. ఎంత ప్రొటెక్షన్ పెట్టుకున్నా కూర్చోలేడు, నుంచోలేడు, సరిగ్గా తినలేడు, నిద్రపోలేడు. సోనారిక ఖచ్చితంగా తనను చంపేందుకు తన వద్దకు వస్తుందని తెలుసు. అయితే ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుందో అర్థం కాదు. చివరికి సోనారిక తన కళ్ళ ముందుకు వస్తుంది. అయితే వచ్చేది స్వయంగా తన భార్య సహాయంతో. వేడితో పడి పడి ఆమె కూడా విసిగిపోతుంది. టీవీలో వచ్చిన న్యూసు, ఇంట్లో జరుగుతున్న హడావుడి చూశాక భర్త దుర్మార్గాలు తారాస్థాయికి చేరాయని అర్థమవుతుంది. ఇక వీడు బతికొండటం వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదని సోనారికాకు ఇంట్లోకి దారి చూపిస్తుంది. దట్స్ ఇట్. 1 బుల్లెట్ స్ట్రైట్ టు ద హెడ్. మందార్ మాత్రే, ద పవర్ఫుల్ పొలిటీషియన్ ఆఫ్ ముంబై. అధ్యాయం సమాప్తం. సోనారిక ఇంతకు ముందు తనకు సహాయం చేసిన పోలీస్ సహాయంతోనే మళ్ళీ ముంబై నుండి బయటపడి ఐడెంటిటీ చేంజ్ చేసుకుని సేఫ్ ప్లేస్కు చేరుతుంది. సో గైస్, దాట్స్ ఇట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. హేట్ స్టోరీ 3 ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్ ఆఫ్ మసాలా సబ్జెక్ట్. దాన్ని కూడా త్వరలో చేద్దాం, రెడీగా ఉండండి. నెక్స్ట్ అయితే చాలా మంది కొరియన్ మూవీని అడుగుతున్నారు. సో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉన్న మూవీతో రాబోతున్నాను. ఇక ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీని చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. వెరీ వెరీ సూన్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సియోనారా.